11వ సమస్య శ్రీమతి నిడుమూలు అన్నపూర్ణ గారు. సభా సరస్వతికి నమస్కారాలండి. శతసహస్రావధాని కంఠీరవులు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి, గురువు గారికి అందరికీ కూడా పాదాభివందనాలు. ఈరోజు సమస్య నేను అడగబోయేటటువంటి సమస్య, చెవిలో పూలు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికి. చెవిలో పూలు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికి. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికిన్. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికిన్. ఒకటి మాత్రం నిజం చెప్పాలి. గరికపాటి వారి సంగతి మా విజయవాడ పృచ్ఛకులకు బాగా తెలిసిపోయింది. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికిన్. మీ గుట్టేదో మా వాళ్ళు కనిపెట్టేశారు. దానికి కదంబ మంజరీకృత కర్ణపూర మనోహర సిద్ధంగా ఉంది ఆవిడకి పెడదాం పూరేమో. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికి. ప్రధాని గారు, మీకు చైతన్యం ఎక్కువ అని అన్నారు ప్రారంభంలో. మీరే చెప్పారు నాకు చైతన్యం ఎక్కువ అని. అందుకని అడగాల్సి వస్తుంది, ఆడవాళ్ళు ఎన్ని రకాలు? ఆడవాళ్ళు ఎన్ని రకాలు? అది వండిన వంకాయ కూరను బట్టి తెలుసా. వంకాయ కూర 32 రకాలుగా వండుతారు అని ప్రథమ తెలుగు మహాసభలో ఒక ఆవిడ వ్యాసం రాసింది 1975. అంచేత వంకాయ కూర వండేటువంటి పరీక్ష ఒకటి పెట్టి దాన్ని ఎవరు ఎన్ని రకాలుగా వండుతారో అది పెట్టి అన్ని రకాలుగా తెలుసుకోవాలి. అప్పటికి కూడా 33వ రకంగా ఉండేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎన్ని రకాలు తెలుసుకోవడానికి కష్టం. మనం ఏదో 3 వేసాం కానీ ఇప్పటికి 30 ఏళ్ళుగా నాకు తేలా, మీకు దేవుడు అనుమానం. అందుకని ఎన్ని రకాల ఆడవాళ్ళు ఉంటే మనం ఎందుకున్న అన్ని రకాలు. అందుకే ఆడవాళ్ళు తలకొక రకం, తలకొక రకం. చూసారా, మీకంటే వెనకాల కూడా గట్టిగా మాట్లాడుతారు. అన్ని రకాలు ఉన్నాయి. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికి. రవిచంద్రును స్తన యుగ్మమై, రవిచంద్రును స్తన యుగ్మమై రవీందు స్తనయుగా. శంకరాచార్య రవిచంద్రును స్తన యుగ్మమై సూర్యచంద్రవు స్తనవు దేవ్యా. చెవిలో పువ్వులు పెట్టువాడు గుణ సంశీలుండు ముమ్మాటికి. రవిచంద్రును స్తన యుగ్మమై. అవధాని గారు, పత్రం పుష్పం ఫలం తోయం ఏ యో మే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు పరమేశ్వరుడు. మరి ఈ భక్తులందరూ అవేవి కాకుండా టెంకాయ కొడతారేంటి? పత్రం పుష్పం ఫలం తోయం, ఆకు కానీ లేకపోతే ఫలం పండు కానీ పుష్పం కానీ నీరు కానీ సమర్పించమని ఆయన అన్నాడు. వీళ్ళు ఏవి కాకుండా కొబ్బరికాయ కొడతారు. పురాణాల్లో ఏం చెప్పారో అది చేయకుండా మన కోరికల ప్రకారం ప్రవర్తించడమే గొప్ప భక్తి. పైగా పత్రం పుష్పం ఫలం తోయం వీటి వల్ల ఆయనకు ఉపయోగం ఉంది. మనకి తిరిగి ఇచ్చిన ఆ పత్రం ఆ పుష్పం ఆ ఫలం ఆ తోయం ఆ ఇచ్చింది మనకేం ఉపయోగపడదు, ఊరికే ధరించమే. కొబ్బరికాయ అయితే సగం చెప్పు తిరిగిస్తారు కదా. మనకి దేవుడు చేసే ప్రతి పూజలో మన ప్రయోజనాలు మనం చూసుకుంటాం. మనకి ఏం వస్తుంది? ఓ మామిడాకు ఇచ్చాం, ఇంకో మామిడాకు మనకి ఇస్తే ఏం కలిసి రాదు. ఇంకో చామంతి పువ్వు ఇచ్చాం, చామంతి పువ్వు మనకి ఇచ్చిన ఊరికే పెట్టుకోవడమే, కలిసి వస్తుందో లేదో తెలియదు ఖచ్చితంగా. అలాగే ఫలము అంతే, తోయం అంతే. ఇంకేదో ఇచ్చామనుకో మనకి ఏమి ఇస్తారు? అందుకని అందులో ఫలం అనేది ఒకటి తీసుకుని నారికేళ ఫలం ఇస్తారు. ఎందుకంటే సగం చెక్క కోసం. అది మన భక్తి సంపద. ఖచ్చితంగా మనకి రిటర్న్ గా వచ్చేది లెక్క. అందుకే భక్తులకు ఒక పట్టుదల ఉంటుంది ఖచ్చితంగా. తాను ఇచ్చిన కొబ్బరికాయ తన ఎదురుగానే కొట్టాలి, తర్వాత పూజారైన లోపలెట్టేస్తాడేమో అని అపరామం. లేదమ్మా మేము పొద్దున్నే దేవస్థానం తరఫున కొట్టామంటే కుదరదు. ఖచ్చితంగా మనం పట్టుకెళ్ళి మళ్ళీ మనకి ఇచ్చిందే కూడా. అందుకే నమ్మకం ఏంటంటే మనకి రావాల్సిందే, సగం మాత్రమే దేవుడికి, మిగిలింది సగం మనకి. అందుకని ఆ ప్రతిఫలం ఆశిస్తారు కాబట్టి ఇలా ఉంటుంది. రవిచంద్రుడు స్తన యుగ్మమై. రవిచంద్రుడు స్తన యుగ్మమై వరదగా
రాజిల్లునాదేవి రవిచంద్రుని స్తనయుగ్మమై వదనగా రాజిల్లునాదేవి చెవిలో పువ్వులు పెట్టువాడు గుణసంశీలుండు ముమ్మాటికి. 12వ సమస్య శ్రీమతి కొమాండూరి కృష్ణ గారు. నమస్సదసే సదసపదయే శ్రీ గురుభ్యో నమః అస్మద్ గురుభ్యో నమః. నా సమస్య ఈ వలని ఉపయోగమెంతెంతో గలదు. రెండో ఈ ఇంగ్లీష్ ఈ కూడా అదే. ఈ వలని ఉపయోగమెంతెంతో గలదు. ఈ తర్వాత ఏంటన్నారు? వలని వలని వలన ఈ వలన ఉపయోగమెంతెంతో గలదు. ఈ వలన ఉపయోగం ఎంతెంతో కలదు. ఈ వలన ఉపయోగం ఎంతెంతో కలదు. ఎంతెంతో కలదు. ఈ వలన ఉపయోగమెలదు. ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. ఇంగ్లీష్ లో ఈ కూడా దృష్టిలో పెట్టుకోమంటున్నారు. సంతోషం. కానీ ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. అలాగే అది ఇంగ్లీషా అరబికా వారు చూసుకుంటారు తర్వాత. మనకి ఆ గొడవ లేదు. అవసరమైన భాషను తెచ్చుకున్నాం. తెలుగు వాడికి ఏ భాష అయినా ఇష్టమే, తన భాష తప్ప. ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. ఈ వలని ఉపయోగం ఎంతెంతో కలదు. బాగుంది. ఈ వలని ఉపయోగం, ఆ వలని యోగం. అక్షరములు నేర్చుట శిక్షయయ్యే. అక్షరములు నేర్చుట శిక్షయయ్యే. ఈ వలని ఉపయోగమెంతెంతో కలదు. ఈ వలని ఉపయోగమెంతెంతో కలదు. అక్షరములు నేర్చుట శిక్షయయ్యే. అక్షరాలు నేర్చుకోవడం అనేది ఒక శిక్షగా మారింది. దీంట్లో ఉండే భావం ఏమిటో, అందులో మళ్ళీ ఈ వలని ఉపయోగం ఎంతెంత కలదు ఏమిటో ఆవల చూద్దాం. ఈవలగా ఇక్కడికి 12 సమస్యలు పూర్తయ్యాయి. మరొక 13 సమస్యలు ఉన్నాయి. రెండవ భాగం మధ్యలో ఆశువులు. ఈ 5 పూటల కొన్ని ఆశువులు అడుగుతూ చివరికి 25 ఆశువులు కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అందువల్ల కొన్ని ఆశువులు ఇప్పుడు వారు అందిస్తారు. మొట్టమొదటి ఆశువు అడుగుతున్న పుచ్చకులు నేడు ముఖ్య అతిథిగా విచ్చేసి శతావధాని గారికి తమ ఆశీస్సులు అందించిన వేదమూర్తులు శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్యం గారు. ఆశువుకి మొదటి పుచ్చకులు వారు. మొదటి ఆశువు వారు అడుగుతారు. ఉభయ శృంగేరి జగద్గురువుల మహాశివరాత్రి పూజా వైభవాన్ని వర్ణించండి. ఉభయ శృంగేరి జగద్గురువుల మహాశివరాత్రి పూజా వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. గుణ సంశీలుడు అందం అనిపిస్తోంది నాకు. మిమ్మల్ని ఈ సమస్య విన్న తర్వాత అంతకు ముందు లేదా ఆలోచన? లేదు, అప్పుడే కలిగింది. మిమ్మల్ని గుణ సంశీలుడు అనిపిద్దాం అనిపిస్తోంది. దానికి ముందు ఏమీ సత్తు దుర్లు చేర్చకుండా ఒట్టి గుణ సంశీలుడు అంటే పర్వాలేదు. మీరేమి శీల దగ్గర ఏ సంశీలుడైనా పర్వాలేదు. గుణ సంశీలుడు కాకుండా ఉంటే చాలు. ఉభయస్వాముల యొక్క శివరాత్రి పూజ విశేషం. శివలింగోద్భవ కాలమందు ఇది 25 ఆశువులలో మొదటి ఆశు. శివలింగోద్భవ కాలమందు ధరణిన్ శృంగేరి. శివలింగోద్భవ కాలమందు ధరణీ శృంగేరి. ధరణిని కాదు, ధరణీ శృంగేరి. భూమండలమే ఒక శృంగేరి క్షేత్రం.
శివలింగోద్భవ కాలమందు ధరణీ శృంగేరి సౌవర్ణపుం శివునిం భూజలు సేయ సౌవర్ణపుం శివునిం భూజలు సేయ ధగధగాయమానంగా బంగారంలా మరిచిపోతున్న శివలింగానికి పూజ చేస్తూ ఉంటే సౌవర్ణపుం శివునిం భూజలు సేయ సౌవర్ణపుం శివునిం భూజలు సేయ భక్తులకు సౌవర్ణపుం శివునిం భూజలు చేయ భక్తులకు సంసేవ్యంబు భక్తులకు సంసేవ్యంబునై దివ్యమై భక్తులకు సంసేవ్యంబునై దివ్యమై భవబంధముల భారద్రోలు భవబంధముల భారద్రోలు శివలింగోద్భవ కాలమందు ధరణీ శృంగేరి సౌవర్ణపుం శివునిం భూజలు సేయ భక్తులకు సంసేవ్యంబునై దివ్యమై భవబంధముల భారద్రోలు భవబంధముల భారద్రోలు భవబంధముల భారద్రోలి భవబంధముల భారద్రోలి కరుణాభావము కరుణాభావము చిత్తంబులన్ కరుణాభావము చిత్తంబులన్ కరుణాభావము చిత్తంబులన్ నవ నవ్యంబుగా కరుణాభావము చిత్తంబులన్ శివలింగోద్భవ కాలమందు ధరణీ శృంగేరి సౌవర్ణపుం శివునిం భూజలు సేయ భక్తులకు సంసేవ్యంబునై దివ్యమై భవబంధముల పారద్రోలి కరుణాభావంబు చిత్తంబులన్ నవనవ్యంబగు కరుణాభావంబు చిత్తంబులన్ నవనవ్యంబగు స్వామివారలకు నవనవ్యంబగు స్వామివారలకు ప్రాణంబౌను స్వామివారలకు ప్రాణంబౌను తల్లింగమే స్వామివారలకు ప్రాణంబౌను తల్లింగమే. కైలాసంలో ఉండేది శివుడు, హృదయంలో ఉండేది జీవుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నట్టుగా ఆ శివలింగాన్ని వారు ఆత్మలింగంగానే భావించి పూజిస్తారు. మనం కూడా చేయవలసిన విధానం అది. దానికి వారి పూజ ఆదర్శమై లోకానికి నిజంగానే ఆదర్శమై అర్థమై కాపాడుగాక. శివలింగోద్భవ కాలమందు ధరణీ శృంగేరి సౌవర్ణపుం శివునిం భూజలు సేయ భక్తులకు సంసేవ్యంబునై దివ్యమై భవబంధముల భారద్రోలి కరుణాభావంబు చిత్తంబులన్ నవనవ్యంబగు స్వామివారలకు ప్రాణంబౌను తల్లింగమే. రెండవ ఆశువు అడుగుతున్నవారు బెంగుళూరు శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞ సమాఖ్య ఉపాధ్యక్షులు శ్రీ పి కృష్ణరాజు గారు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి బెంగళూరు పట్టణం నుంచి ఇక్కడికి వచ్చేశారు శ్రీ పి కృష్ణరాజు గారు. ముందుకొచ్చి ఆశువు అడగండి. ఈ శివుణ్ణి విష్ణువును యువకులుగా చూపిస్తుంటారు. బ్రహ్మను చూస్తేనే నరసింహన గడ్డం అది ఇది ముసలివాడిగా చూపిస్తారు. ఏంటి ఆయన మీద అంత పక్షపాతం బాబు? ఆయనకున్న పేర్లలో తాత తాత అనే పేరు ఆయన కోపం వచ్చింది. శివుడికి తాత లేదు, విష్ణువుకి తాత లేదు. బ్రహ్మదేవుడు అందరూ తాత సురజ్యేష్ఠ పితామహ అని పితామహుడు అనేది ఆయన నామాల్లో ఒకటిగా చేసేశారు. మనం చూసే పితామహులందరూ నేసిపోయిన పెద్ద పెద్ద గడ్డాలతో ఉంటారు కాబట్టి బ్రహ్మదేవుడు కూడా అలాగే ఉంటాడు అనుకుంటున్నారు. కానీ సరస్వతీదేవికి కూడా యంగ్ లుకింగ్ భర్తే కావాలి ఖచ్చితంగా. మనమంతా పొరపాటు పడుతున్నాం. విష్ణువు శివుడు ఎలా ఉంటారో బ్రహ్మదేవుడు కూడా అలాగే ఉంటారు ఖచ్చితంగా.
కానీ మనకేమిటంటే ఆయన పితా ధాత పితామహ అనేసి ఇంకా పిత కూడా కాదు పితామహ అని కూడా అన్నారు కదా అని చెప్పి తాతగారందరూ మన దగ్గర గడ్డాలతో ఉంటారు కదా పెద్దవాళ్ళుగా, బ్రహ్మదేవుడు కూడా అలాగే ఉంటాడు అని అనుకుంటారు. ఇది పొరపాటు భావన. దేవతల గురించి మనలో చాలా మందికి లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు. ఇక్కడ వైకుంఠంలో వారు అత్తాపూర్ణ కదా, లక్ష్మీదేవి కొడుకు బ్రహ్మదేవుడు, ఎందుకంటే విష్ణుమూర్తి సంతానం కాబట్టి నాభిగమనంలోంచి పుట్టాడు. ఆయన భార్య సరస్వతి కూడా అత్తాపూరడు. అందుకని మా పోటీగాళ్ళం పండితులు ఉంటామే, మా దగ్గర డబ్బులు ఉండవు, ఏదో రకంగా అయిపోతాడు. ఎందుకంటే సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు. ఇది ఈ లక్ష్మిని నిలబెట్టుకోలేని చేతకాని పెద్ద మనుషులు పుట్టించిన మాట. సంపద నిలబెట్టుకోలేక పాండిత్యం ఉండి కూడా, అనేక రకాల కవిత్వం కళలు ఉండి కూడా, రకరకాల చాపల్యాల కారణంగా సంపదలు అయిపోతే మన లోకం వాళ్ళు ఎవరు నిందించి చేతకాని వాడు అనకుండా ఏం చేస్తామండి, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదండి. ఇప్పుడు వాళ్ళని అడగాలి, వెళ్ళి ఎందుకు ఉండట్లేదు. ఇది మన చేతకాని తన అనుమానం ఏమీ లేదు. అందులో మన మధ్య ఉండే అత్తాకోడల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, సతీ సుతుల సంబంధాలు సహా దేవతల మధ్యలో అదే రకంగా అల్లేయడం వల్ల వచ్చినటువంటి పొరపాటు ఉంటుంది. నిజానికి సినిమాల్లో కూడా బ్రహ్మదేవుడు అనేసరికి ఇక వేషాలు ఏమీ లేకుండా మూల కూర్చున్నమాట ఒకటి కూర్చోబెట్టడం, పెద్ద గడ్డం పెట్టడం, ఇంకో 4 అట్టతలకాయ 4 పెట్టడం, ఆయన కర్మ కాలిపోయింది. అందుకని నిత్య యవ్వనంతో ప్రకాశించేటువంటి బ్రహ్మదేవుడు అయిన సృష్టికర్త. అది మన బంధాలు వారి గంటగడ్డం వల్ల వచ్చింది తప్పితే అందులో వచ్చిన ఇబ్బంది లేదు. హాయిగా నవయవ్వనంతో బ్రహ్మదేవుడు చిత్రించండి. కృష్ణదాసు గారు ఆశ శాంతి కోసం, రెండవ ఆశ ప్రపంచ శాంతి కోసం, ప్రజా అభ్యుదయం కోసం శృంగేరి స్వామీజీలు పీఠాధిపతులు నిరంతరంగా చేసే దీక్షను దృష్టిలో ఉంచుకొని శృంగేరి ప్రాంత వర్ణనను పట్టింది. శృంగేరి వైభవాన్ని వర్ణించాలి. ప్రపంచ శాంతి కోసం, ప్రజాభ్యుదయం కోసం స్వామి వారు చేస్తున్న విశేషాలు. జపమే 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 జపసిద్ధిని కలుగు స్వామి సాగించునది. జపమే 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 జపసిద్ధిని కలుగు స్వామి సాగించునది. జపం మామూలు వాడు చేయడం వేరు, అటువంటి స్వామి చేయడం వేరు. లక్షల కోట్ల జపం ఇదివరకే చేసి ఒక సిద్ధి సాధిస్తే తప్ప ఆ స్థానానికి రాలేదు. కానీ ఆ స్థానానికి వచ్చిన వారి కర్తవ్యం జపమే కాబట్టి వారు అదే చేస్తారు. జపమే 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 జపసిద్ధిని కలుగు స్వామి సాగించునదే. అపకారమయ ప్రపంచం అపకారమయము విశ్వము, అపకారమయము విశ్వము, అపకారమయము విశ్వము, ఉపకారమయముగాగ అపకారమయము విశ్వము, ఉపకారమయముగాగ ఉపయోగమదే. జపమే 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 జపసిద్ధిని కలుగు స్వామి సాగించునది. అపకారమయము విశ్వము, ఉపకారమయముగాగ ఉపయోగపడు. నిజంగానే అపకారమయమైన విశ్వం ఉపకారమయమయ్యే విధంగా చెయ్యాలి అంటే మౌనము, ధ్యానము, జపాన్ని మించినటువంటిది లేదు. మనం ఏదో కార్యక్రమాలు, కరామతులు, మాటలు, సంభాషణలు, సంస్కరణలు అంటాం. కానీ వివేకానందుడు చెప్తాడు ఒక మాట, ఎంతమంది సంస్కర్తలు సంస్కరించినా సమాజం మళ్ళీ కుక్కతోకే అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే విధంగా. సరిగ్గా శంకరాచార్య దగ్గర నుంచి వివేకానందుడి దగ్గర నుంచి వరస చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆ మొత్తం సమాజాన్ని నడిపించేటువంటి శక్తినే దైవశక్తి అంటారు. ఆ దైవశక్తి ప్రతి హృదయంలోనూ ఉంది. అందుకని ఒక 20,000 మాటల కంటే 20 సెకండ్లు చేసేటువంటి ధ్యానం నీలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది అంటారు. జగద్గురువులు భారతీయ తీర్థ స్వామి చేస్తున్నటువంటి జపం ఈ దేశానికి శ్రీరామ రక్ష. మూడవ ఆశవు అడుగుతున్నవారు మధుర భారతి సారస్వత వేదిక అధ్యక్షులు శ్రీ కస్తూరి సీతారామ బ్రహ్మం గారు, మచిలీపట్నం. శ్రీ కస్తూరి సీతారామ బ్రహ్మం గారు మూడవ ఆశు అడుగుతున్న పుచ్చకులు మధుర భారతి సారస్వత వేదిక అధ్యక్షులు శ్రీ సీతారామ బ్రహ్మం గారు, మచిలీపట్నం. ఆశు అడుగుతారు. సార్, మీరు టీవీలో ఉపన్యాసాలు విపరీతంగా ఇస్తుంటారు కదా, అంత ఆశు మీకు పుష్కలంగా రావడానికి మీ శక్తి, మీరు నమ్ముకునే దైవం ఏమిటి? మీరు ఆశువుగా ఏ ప్రశ్న అడగండి, ఏది అడిగినా కూడా ఆశువుగా చెప్తూ ఉంటారు. మీకు వచ్చే శక్తి
ఏమిటి అన్నది నమ్మదిదేన మీరు నలినాసనురాణి ఉపాస్య వీనికంసు నలినాసనురాణి ఉపాస్య వీనికంసు అమ్ము వచింపబూనెదరు నమ్మని నేల మీరు నలినాసనురాణి ఉపాస్య వీనికంసు అమ్ము వచింపబూనెదరు అగో అమ్మ వసింపబూనెదరు అగా అగా సరివారలో పెద్దవారలు నమ్మని నేల మీరు నలినాసను రాణి ఉపాస్య వీనికంసు అమ్మమున అమ్మను కొంచు భాగ్యమున ఆంధ్ర కవిత్వము నాకు వచ్చే అమ్మను కొంచు భాగ్యమున ఆంధ్ర కవిత్వము పట్టుబడ్డది అమ్మను కొంచు భాగ్యమున ఆంధ్ర కవిత్వము పట్టుబడ్డది ఆ అమ్మకు వే నమస్కృతులు ఆ అమ్మకు వే నమస్కృతులు అమ్మలగమ్మయగున్ మదంబయే మాతకి జగన్మాతకి భేదం లేదు అని తెలిసి ఉపాసన చేస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలన్నీ తీరతాయి. మీ ఎదురుగా ఉన్న మీ తల్లిదండ్రులను మించినటువంటి దేవతలు ఎక్కడా లేదు. వేదం చెబుతున్న మాట మాతృదేవో భవ పితృదేవో భవ. అది నా తల్లిని నేను ఉపాసన చేసినటువంటి పుణ్యం. మరొక్క మాట అందరూ ఉండగా ధైర్యంగానే చెబుతున్నా, తల్లి విషయంలో వితంతువు సతంతువు అనే భేదాన్ని విడిచిపెట్టండి. నాకు 92లో మొట్టమొదటి అవధానం చేశాను కవిత్వం, అప్పుడు పట్టుబడింది నాకు. అప్పటికే నా తల్లి 7 ఏళ్లుగా వితంతువు. ఒక వితంతువుని సేవించడం వల్ల నాకు ఈ భాగ్యం వచ్చింది. ముందు ఆ భావాన్ని విడిచిపెట్టాలి మనలో. ఎప్పటికీ కొట్టు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, భర్త ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా, వాయిదాలకి పేరంటాలకి ప్రాధాన్యాలు పెరుగుతున్నాయి రకరకాలుగా. ఇంకా ఆధునిక కాలంలో ఇవి ఇంకా పెరుగుతున్నాయి విచిత్రంగా. ఏదో అపశకునాలు దుశ్శకునాల పేరు మీద 30 ఏళ్లుగా నా తల్లి వితంతువు అయినా సరే గృహప్రవేశం నాడు మొదటి కొబ్బరికాయ కూడా నేను మా అమ్మ చేతే కొట్టించాను. హాయిగా ఉన్నాను. తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాదే తంతువు సర్వలోకముల ధారణ చేసడిదమ్మగాదే ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవు ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ లోకమే చింతగా మారిన బ్రతుకు జీవజలముల నింపునమ్మ ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. నిజంగా మీ ఎదురుగా ఉన్న తల్లిదండ్రులని పార్వతీ పరమేశ్వరుడుగా భావించి ఉపాసన చేయండి. అందులో వారి ప్రారంభవశాత్తు అందులో ఒకరు వెళ్ళిపోయినా మిగిలిన వారిని శివభాగంగానే భావించి ఇద్దరూ వారిలోనే ఉన్నారు అని ఉపాసన చేయండి. అందరూ ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరి మహాభాగ్యవంతులు అవుతారు. నాకు మళ్ళీనే అందరూ ఆనందంగా ఉంటారు. చాలా బాగుంది. 3వ ఆశువుకి బోనస్ గా అదనంగా మరో పద్యం. అవధాని గారు, బోనస్ ఎక్కడ అవధాని గారు, మీరు చెప్పిన దాంట్లో వితంతువు అన్నారు. నాకు చిన్న సందేహం వచ్చింది. వితంతువుని గంగా భాగీరథి సంబంధాలైన అంటారు కదా, గంగా అన్న భాగీరథి అన్న ఒకటే కదా, ఎందుకని ఆ 2 పదాలు వాడారు? ఇది గంభీరంగా చెప్పవలసిన విషయం అండి, చమత్కారం వద్దు. గంగా అనేది ఆకాశంలో ప్రవహించినప్పుడు మందాకిని అంటారు. మందాకిని వియద్గంగా అన్నారు. భూలోకంలో ప్రవహించినప్పుడు భాగీరథి అన్నారు. ఎందుకంటే భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి ఆ మహాసాధ్వి, ఆ పరమ పవిత్ర ప్రవాహం తీసుకొచ్చినటువంటి కుమారుడు పేరే తన పేరు చేసుకుంది. శ్రమపడిన వ్యక్తికి శ్రమకి సాఫల్యం అంటే అది భాగీరథి అన్నారు. భూమి మీద ప్రవహించినప్పుడు. పాతాళంలో ప్రవహించినప్పుడు అదే గంగానదిని భోగవతి అంటారు. ఆకాశంలో ఒక పేరుంది మందాకిని, భూలోకంలో ఒక పేరుంది భాగీరథి, పాతాళంలోకి వెళ్ళాక ఇంకో పేరు వచ్చింది భోగవతి. అయినా ఆవిడ పవిత్రత ఏమీ మారలేదు కదా. అంచేత భర్త ఉన్నా లేకపోయినా వితంతు భాగీరథితో సమానమే, ఆవిడని గౌరవించండి అని చెప్పడానికే గంగా భాగీరథి సమానురాలు. అంతటి గంగ ఇంతటి భాగీరథి అయినా ఏమీ పవిత్రత తగ్గలేదు కదా. భర్త ఉన్నా లేకపోయినంత మాత్రాన పవిత్రత ఎక్కడికి పోతుంది? అసలే బాధపడి ఆవిడ ఏడుస్తుంటే మనం ఇంకా రకరకాలుగా మాటలు మాట్లాడితే ఏమైపోతారండి మనుషులు? ఇంత పవిత్రమైన సంప్రదాయం మనది. వేదమూర్తులు అని ఎంత గౌరవంగా రాసి
రాసేవారు. మా నాన్నగారు ఎవరికైనా ఉత్తరం రాస్తే వాళ్ళ అమ్మగారికి ఎవరికైనా చెప్పండి గంభాస మా అమ్మగారిని అడిగినట్టు చెప్పగలడు అనేవారు. మర్చిపోయేవారు కాదు ఆ విషయం. ఆ ఉత్తరం మీరు పట్టుకెళ్ళి అమ్మా నిన్ను కూడా ఆయన అడిగినట్టు చెప్పమన్నారంటే ఆ ముసలావిడ చాలా ఆనందించింది. నేను ఇంకా గుర్తున్నాను రా అంటూ. అది ఆ ఒక్క మాట ఎంత ప్రాణం నిలబడుతుందండి. నేను ఇంకా గుర్తున్నానా, ఉత్తరంలో అడిగాడా పాపం. అంత గొప్ప సంస్కృతి మనది. దాన్ని ఈవేళ మనం మళ్ళీ రకరకాల సువాసిని పూజల పేరు మీద, చేదస్తాల పేరు మీద పెంచేసుకుని వితంతువులను దూరంగా కూర్చోబెట్టి మీరు పనికిరారన్న ఉందే మన వాళ్ళని మనమే దూరం చేసుకోవడం. పూర్తిగా సువాసిని అంటే అర్థం లలితా సహస్రంలో చెప్పారు. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఆ శుద్ధ మానసం ఉందా లేదా ముందు బాగా చూసుకోవాలి. వాళ్ళే నిజమైన సువాసురులు, వాళ్ళే శోభనప్రదమైన కార్యక్రమాలకి అర్హత ఉన్నవాళ్ళు. కేవలం ఒకటి నాకు బొట్టెట్టుకున్నానండి, మా ఆయన పక్కనే ఉన్నారండి. పక్కనే ఉన్నాడమ్మా, ఆయనతో నీ సంబంధం బాగుందా, మాట్లాడుతున్నారా, హాయిగా ఉన్నారా, నిన్ను చూసి ఆయన చూసి నువ్వు చికాకు పడుతున్నారా, ఇంకెందుకు పక్కన ఉండడం, ఎక్కడున్నా ఒకటి. అందుకే సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అన్నారు. ఆ మనస్సు శుద్ధంగా ఉందా లేదా, అనుబంధం బాగుందా లేదా అని చూసుకోవాలి. మన సహస్రనామాల్లో ఇంత గూఢమైన విషయాలు ఉంటే మనం నేర్చుకుంటే, ఒక్క సువాసన ఒకదానికి తీసుకుని మంగళసూత్రం ఉంటే చాలండి, బొట్టు ఉంటే చాలండి, వాడు మనకొస్తారండి, వీడు పనికిరారండి. సాంకేతికమైన సంస్కృతి మనది కాదండి, సంస్కారాత్మకమైన సంస్కృతి వైదిక సంస్కృతి. దాన్ని మనం అందరూ అనుసరిస్తాం. 4వ ఆశు డాక్టర్ ఐనవోలు మంజుల, సిద్ధార్థ మహిళా కళాశాల అధ్యాపకురాలు. 4వ ఆశు అడుగుతున్న పుచ్చకులు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం ఎలా ఉంటే బాగుంటుందో స్వేచ్ఛావృత్తంలో వర్ణించమని ప్రార్థన. క్రమమగు నిర్మాణమున క్రమమగు నిర్మాణము క్రమమగు నిర్మాణము అక్రమతకు తావు లేక. క్రమంగా నిర్మాణం అన్నాం కదా, భూములు ఆక్రమించద్దు మళ్ళీ, అది చాలా ముఖ్యం. అందుకే ముందు నిర్మాణం కూడా అనేసి ఎందుకైనా ముందు పెట్టడానికి అవకాశం తీసుకున్నాం. ఎందుకంటే నిర్మాణం అనగానే మనకు వచ్చేది ఉంటే లాగే 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 అనేది కుదరదు, వాడు ఇస్తేనే తీసుకోవాలి. అది కూడా వాళ్ళకి తగిన పరిహారాలు అన్ని చెల్లించారు. చాలా వాగ్దానాలు చేసేస్తారు మన వాళ్ళు. హాయిగా సిమెంట్ కంపెనీలు పెట్టేస్తామంటారు, 100 ఎకరాలు లాగేసుకుంటారు. మీ వాళ్ళందరికీ ఇందులో ఉద్యోగాలు ఇస్తామంటారు. చివరికి పొగ సిమెంటు రోగాలు వాళ్ళవి, కోట్లన్నీ వేడండి. జరుగుతున్న మాయలేనే అండి. 7 ఏళ్ళైనా ఉద్యోగాలు ఎవరెవరికి, భూములు మాత్రం లాగేసుకుంటారు. రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. అందుకని అలాంటివి అమరావతి నిర్మాణంలో జరగడానికి వీలేదు. ఇక్కడ అమరావతి అమరేశ్వరుడు ఎంత ముఖ్యమో గౌతమ బుద్ధుడు కూడా అంత ముఖ్యం. అందుకని కాస్త అహింసాపరమైన వ్యవహారం చూసుకోకపోతే గౌతమ బుద్ధుడు చూసుకుంటాడు. ఇక శివుడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు. అందుకని ఇద్దరిని మనం దృష్టిలో పెట్టుకుని క్రమమగు నిర్మాణములు అక్రమతకు తావీయమోక కమనీయం వై అమరావతి శోభిల్లుత కమనీయం వై అమరావతి శోభిల్లుత కమనీయం వై అమరావతి శోభిల్లుత సమరమున పుట్టునేల. ఎన్ని సమరాలు తట్టుకుంది ఈ నెల. నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ పోరాటాన్ని కూడా తట్టుకుని ఇచ్చిన మొక్కని సరిపెట్టుకుని బతుకుతున్నామంటే ఇదేనా కాపాడుకోకపోతే ఎలాగా? ప్రత్యేక హోదా పక్కనటువంటి ప్యాకేజీలు కూడా ఎన్ని కేజీలు వస్తాయో ఇంకా తెలియదు పూర్తిగా వచ్చేవారు. దానికో చట్టబద్ధత కల్పించండి అంటే టేబుల్ మీద పెట్టి మాట్లాడతాం, ఇంకోటి ఏదో చెంచాలో పెట్టి మాట్లాడతాం అని ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అందుకని కనీసం దానికైనా ఉండాలి కదా. అందుకని క్రమమగు నిర్మాణములు అక్రమతకు తావీయమోక కమనీయం వై అమరావతి శోభిల్లుత సమరమున పుట్టునేల శాంతిమయమగు. సమరంతో సాధించుకున్న నేల కాబట్టి శాంతిమయమైన సమరమే చేసావు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడ హింసకి తావీయలేదండి. నిజంగా చాలా ఓపికగా చేశారు. మహా సహస్రావధాని శ్రీ గరికపాటి గారికి నా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. నేను ఆడవాళ్ళ అలంకరణ గురించి స్వేచ్ఛా వృత్తంలో చెప్పవలసిందిగా కోరుతున్నాను. నేను బయటికి వెళ్ళి సుఖంగా ఉండడానికి స్వేచ్ఛ ఉంటుందా? ముక్కు పుడకలేదు, ముద్దులొలుకుటలేదు, ముక్కు పుడకలేదు, ముద్దులొలుకుటలేదు,
కొత్తిమీరి కట్ట కొత్తదయ్యి ముక్కు పుడకలేదు ముద్దులొనుకుటలేదు కొత్తిమీరి కట్ట కొత్తదయ్యి బొట్టు లేని మొగము భూతము తలపించు బొట్టు లేని మొగము భూతము తలపించు పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు పెట్టుకోవట్లేదు అని బాధపడుతుంటే ఉన్న అవకాశం ఉండి కూడా వదిలేస్తున్నాము బొట్టు లేని మొగము భూతము తలపించు ఆడువారి మాయకు అర్థమేమి ముక్కు పుడకలేదు ముద్దులొనుకుటలేదు కొత్తిమీరి గట్ట కొత్తదయ్యే బొట్టు లేని మొగము భూతము తలపించు ఆడువారి సొగసుకు అర్థమేమి ఆడువారి సొగసుకు అర్థమేమి అందంగా ఉండాలి అంటే నిజంగానంటే 100 ఆభరణాల కంటే కూడా ఒక్క కుంకం బొట్టు గొప్ప ఆభరణం మనిషి ఇవాళ నిన్నటి పత్రికల్లో వచ్చిన వార్త మీరు చూడ ఒక విశ్వ హిందూ పరిషత్తు సంబంధించిన పెద్ద ఒక ఆయన కనీసం అమెరికాలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు బొట్టెట్టుకొని బతుకుతారని చెప్పాడు ఇవాళ బతుకునిస్తుందండి బొట్టు ఖచ్చితంగా కారణం మన సోదరుడు మనమందరి హృదయాలు పగిలిపోతున్నటువంటి ఘటనానికి మూలమైనటువంటి సోదరుడు కూచుబట్ల శ్రీనివాస్ అతన్ని కాల్చేసిన వాడు నీ పేరేమిటి అంటే ఇతను శ్రీనివాస్ కూచుబట్ల లేదు ఆ షీన్ అన్నమాట షేక్ కింద వినపడింది అతను ముస్లిం తీవ్రవాద అనుకోవడం కాల్చేసిన వెంటనే పక్క దుకాణంలోకి వెళ్ళి నేను 2 అరబు షేకులను కాల్చానని చెప్పాడట దారుణం చూడండి అండర్స్టాండింగ్ లో ఉండే మిస్టేక్ అవగాహన ఉండే పొరపాటు పేరు వాళ్ళకి తెలియదు శ్రీనివాసు వెంకటేశ్వరరావు ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయి తెలియక వాడు గోధుమ రంగులో కనబడ్డారు అంటే వీళ్ళు ముస్లిం తీవ్రవాదం వాళ్ళకు లెక్క ఉంది వాళ్ళ ప్రాపంచిక పరిజ్ఞానం అంతే అమెరికన్ పరిజ్ఞానానికి సానుభూతి వాళ్ళు అలాగే ఉండదు వాళ్ళ పరిజ్ఞానం అందుకంటే ప్రపంచ జ్ఞానం లేదు వాళ్ళకి అందుకని వాళ్ళకు ఒక నిర్ణయం పెట్టుకున్నారు వాడు నల్లగా ఉన్నారు గోధుమ రంగులో ఉన్నారు అంటే కొంచెం నల్లగా ఉంటే పూర్తిగా ఇండియన్ గోధుమ రంగులో ఉన్నాయంటే అరబ్ షేక్ అనుకుని బయటికి వెళ్ళి అతను ఖచ్చితంగా నేను 2 అరబ్బు తీవ్రవాదులు కాల్చానని చెప్పాడు కనీసం బొట్టు పెట్టుకుని ఉంటే అదొక్కటే కాపాడుతుందని కాదు కానీ ఆ బొట్టు హిందువులు మాత్రమే ప్రపంచంలో ధరిస్తారు కాబట్టి హిందూ స్త్రీలు పురుషులు అందరూ కూడా అక్కడే కాదు ఇక్కడ కూడా బొట్టు పెట్టుకుంటే అన్ని విధాలా స్వాగతం హిందువులైన వాళ్ళు అందరం మగ ఆడ భేదం లేకుండా ఒక షరతుగా భావించారు దాన్ని ఏ వయస్సులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే కుంకుమ బొట్టు మనకు ఉండాలి అజ్ఞాచక్రాంతరానస్థ ఆవిడ రంగండేది సృష్టి ప్రారంభించిన అమ్మవారు రజోగుణంతో ప్రారంభించింది ఆ రజోగుణం రంగే కుంకుమని ఇక్కడ ధరించాలి పురుషులకి రుద్రాక్షమాల స్త్రీలకు కుంకుమ బొట్టు ఆధ్యాత్మిక సాధనాలుగా చెప్పారు ఖచ్చితంగా వాటిని మనం ధరించగలిగితే కనీసం మనమంటూ కొన్ని చిన్నాలతో ఉన్న సిక్కుల్ని గమనించండి మీరు ప్రాణం పోయినా సరే ఆ కత్తి విడిచిపెట్టండి దువ్వెని విడిచిపెట్టండి జుట్టు అలాగే ఉంచుతారండి ఎంత ఇప్పుడు అసలు ఆ క్షౌరం అనే ప్రసక్తి ఉండదండి అంత చికాకు వాళ్ళు భరిస్తున్నారే వాళ్ళ దేశభక్తికి దైవభక్తికి ఏమైనా లోపం ఉందా మనం హిందువులైన వాళ్ళం ఎందుకు పాశ్చాత్య అభిరుచులు ఫ్యాషన్ల పేరు మీద మాయలో పడుతున్నాం పడకుండా అందరం కనీసం బొట్టు ధరిద్దాం అలాంటి ధరించి అందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మాట చెప్పాను తప్ప వేరే ఏమి నాకు ఉద్దేశాలు ఇందరి పాత్రలు కేవలం కల్పితములు ఎవరిని ఉద్దేశించి రాసేందుకు కావాలి దాంట్లో స్వేచ్ఛకు దిగులు లేదు ఈ ఆశువులు అడిగిన పృచ్ఛకులని శివరామకృష్ణ క్షేత్రం సత్కరిస్తుంది ముందుగా శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్యం గారి 14వ సమస్య డాక్టర్ శ్యామలపూడి వెంకటేశ్వరరావు గారు మల్లెలు అన్నారు మల్లెలు వేసవిలో ఎందుకు పూస్తాయి ఆశువులలో మొదటి పృచ్ఛకులుగా శుభారంభం చేసిన వేదమూర్తులు రెండవ పృచ్ఛకులు శ్రీ పి కృష్ణరాజు గారు బెంగళూరు మూడవ పృచ్ఛకులు తల్లిని పెళ్లి ఆడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా మళ్ళీ అడగండి తల్లిని పెళ్లి ఆడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా తల్లిని పెళ్లి ఆడి తల్లిని పెళ్లి ఆడియును పుణ్యుడు ఈతడే కదా
తల్లిని పెండి ఆడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా. తల్లిని పెండి ఆడియును ధన్యుడు పుణ్యుడు ఈతడే కదా. మల్లెలు జల్లు జల్లు మన మానసమందు కెతెన్వరించి, మల్లెలు జల్లు జల్లు మన మానసమందు కెతెన్వరించి, తల్లిని పెండి ఆడియును ధన్యుడు పుణ్యుడు నీతడే కదా. కదమ్మా, మల్లెలు మల్లెలు జల్లు జల్లు మన మానసమందు కెతెన్వరించి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. మానసమందు ఒకటని వరించి. మల్లెలు జల్లు జల్లు మన మానసం. వేడి కారణంగా, కరెంటు లేని కారణంగా ఏసీ బంద్ చేయకపోవడం కారణం. కానీ పెళ్లిళ్ళు వేసవ కాలమే చేస్తా. కనీసం మల్లెపూల సుగంధంతోనైనా ఆకర్షితులు అవుతారు కదా అని ప్రకృతి మల్లెపూలు ఎక్కువ. ఏ సూక్ష్యాలు లేవు, కనీసం దీనికోసమైనా కాస్త చేరువుగా ఉండండి రా నాయన, ఎందుకంటే పెళ్లిళ్ళు ఇప్పుడు అయ్యాయి కదా, మరి అందుకని ఇప్పుడే వినియోగం అయితే అలాగా అంత ఆలోచించి ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. ఇప్పుడు ఈ వయసులో మీకు నాకు మల్లెలు పూసినా ఒకటే, ఉల్లిపాయలు పూసినా ఒకటే. తిన్నగా ఉండక భానుమూర్తి గారు తేనె తొట్టే కదిలించారు. శ్యామంపూడి వెంకటేశ్వరరావు గారు 14వ సంవత్సరం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. గురుగారికి నమస్కారం అండి. కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మగని, కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మగని, కొమ్మ కొమ్మ మగని, కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మగని 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 కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మగని. మొగుడు కొట్టి మొగసాలకి అది అది కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మొగని. కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మొగని. అవధాని గారు, మరి మిమ్మల్ని చూసే అడుగుతున్నారో కేవలం గరికిపాటి వారి అవధానం అని అడుగుతున్నారో కానీ అన్ని వివాహము ఇటువంటి విషయాల మీద ప్రశ్నలు సమస్యలు వస్తున్నాయి. సరే, నాకు ఒక సందేహం వచ్చింది. ఎందుకు వివాహం మీదే పెళ్లి సమస్యలు ఎక్కువ వస్తాయంటే, వివాహం అయ్యాకే సమస్యలు వస్తాయి. ఆ అనుభవాలు కదండి. ఒక పురాణ విషయం అడగట్టేసుకోండి. సుఖంగా ఉంటాడు, సత్రం పోయినా మనం పెళ్లి అయిన తర్వాత వస్తాయి సమస్యలు. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, పెళ్లి అయిన ఆడవాళ్ళకి మెడలో మంగళసూత్రం ఉంటుంది, పెళ్లి అయిన మగవాడికి ఏముంటుంది అన్నారు. ఏడు ముఖం ఉంటుంది చూసుకోండి చెప్పారు. సభలో కూర్చొని ఎన్ని చెరువుక్తులు విసిరినా నవ్వకుండా ఏడుస్తున్నాడు అంటే పెళ్ళి 10 ఏళ్ళు అయింది అంతే. ఇక నవ్వడం ఆ ముహూర్తం దానికే పెట్టారు. అందుకని పెళ్లి అయిన వాళ్ళకే సమస్యలు ఎక్కువ ఉంటాయి. అందుకని సమస్యలు 25 మందిలో అందరినీ పెళ్లి అయిన వాళ్ళని సెలెక్ట్ చేస్తే చాలు, సమస్యలు ఏమని వేరే అడగక్కల ఉన్నవి అవి. కరగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏమిటి? కరగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏమిటి? కరగ్రహణానికి పాణిగ్రహణానికి తేడా ఏమిటి? రెండు సంస్కృత పదాలే, రెండు వివాహానికి సంబంధించినవి. కానీ కరగ్రహణము అనకంటే ట్యాక్స్, పన్ను అని ఒక అర్థం. అది కాకుండా నాయన ఈ పాణిగ్రహణం వల్ల ట్యాక్స్ నువ్వు కట్టుకోవాలి కానీ నీకు ఇచ్చేటువంటి కరము కట్నము ఏమీ లేదు అని చెప్పడానికి పాణిగ్రహణ మహోత్సవం రాస్తారు. పైగా ఈ పాణిగ్రహణం కరగ్రహణం ఎంత ముఖ్యం అంటే, సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి పట్టు విడుపు 2 ఉంటాయి. దీనికి పట్టే కానీ విడుపు లేదు. అందుకని 2 గ్రహణాలు, సూర్యగ్రహణాన్ని సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు. రెండో పేరు లేదు. ఆయన సూర్యుడికి ఏదైనా పర్యాయ పదం ఇంకో పేరు లేదు ఒకటి. దీనికి 2-3 పదాలు ఎందుకుంటాయి? ఇది పట్టుకోవడం తప్ప విడవడం అనే ప్రసక్తి లేదు. వీరిని వారిని వీరు పట్టుకోండి. కొట్టి తిట్టి ఏడ్చే, కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మొగని. ఇట్టుగాదు పెళ్లి ఏమిది వినవయ్యే. సందర్భం ఏమిటో తర్వాత వస్తుంది. ఇట్టుగాదు పెళ్లి ఏమిది వినవయ్యే.
ఇది మొదటి పాదం. ఇట్టుగాదు పెండ్లి ఏమిది వినవయ్యే. ఇలా కాదయ్యా పెళ్లి చేసుకోవడం, ఆచారాలు సంప్రదాయాలు కొన్ని ఉంటాయి అని ఒక తల్లి పిల్లకి చెబుతోంది, తండ్రి లేదా పిల్లకి చెబుతున్నాడు. దానికి కొట్టి తిట్టి ఏడ్చే కొమ్మ మొగని అన్నదానికి సంబంధం ఏమిటో తర్వాత చూద్దాం. అనేక రకాల పూర్ణ విధానాలు ఉంటాయి సమస్యలకి, ఓ విధానాన్ని అవలంబిద్దాం. 15వ సమస్య డాక్టర్ చుక్కా యశోద గారు. సభాయ నమః. సమస్య ఇట్టుగాదు పెండ్లి ఏమిది వినవయ్యే ఆటవలేదు. చంద్రులిద్దరున్న చంద్రకాంతి లేదు. చంద్రులిద్దరున్న చంద్రకాంతి లేదు. దాన్ని ఏదైనా ఏ ఛందస్సులో అడుగుతున్నారు? మేము పెట్టుకుంటానండి. ఇద్దరు చంద్రుల గురించి, ముఖ్యమంత్రుల గురించి. చంద్రుడు దగ్గర ఉన్న చంద్రకాంతి లేదు. ఇద్దరు చంద్రులున్నా చంద్రుడిద్దరున్న చంద్రకాంతి లేదు అన్నట్టు. అప్పుడు సరే, చంద్రుడిద్దరున్న చంద్రకాంతి లేదు, అంతే కదా. అవును, చంద్రుడిద్దరున్న చంద్రకాంతి లేదు. దీన్ని ఆటవలది పద్యం కాబట్టి వారి ఇచ్చిన ఛందస్సు ప్రకారం దీన్ని మొదటి పాదం కిందైనా స్వీకరించాలి, లేదా మూడవ పాదంగానే స్వీకరించాలి. అదే నాకు అవకాశం ఇచ్చారమ్మా. దీన్ని మొదటి పాదంగా స్వీకరిస్తున్నారు, రెండవ పాదం తర్వాత. చాలా బాగుంది, చాలా ఎందుకంటే ఆటవలది ఛందస్సులో మొదటి పాదం మూడవ పాదం మాత్రమే ఆ విధంగా ఉంటాయి. దానికి సామర్థ్యం లేక వదిలేసేయడానికి అవకాశం లేదు. ఇచ్చిన పాదం అటు ఉంటుంది. పెడితే మూడులో పెట్టాలి, లేదా మూడులో పెట్టాలి. అందుకని మూడులో పెట్టేది ముందు చెప్పడానికి వీళ్ళు మొదటి పాదం చెప్పి తీరాలి. అందుకని వారే నాకు అవకాశం ఇచ్చారు. చంద్రుడిద్దరున్న చంద్రకాంతి లేదు. రాత్రి ఇద్దరు చంద్రుడికి ఫోన్ చేసి ఏం చెప్పమంటారా పనులు అప్పుడు చెబుతాం. ఇది పిచ్చుపాటి చిదంబర శాస్త్రి గారి అవధానంలో జరిగింది. నాకు అని ఇచ్చారే సమస్య. ఆయన ఎలా చూసి ఇదే మొదటి పాదం అన్నాడు. గొడవ తర్వాత మర్నాడు చెప్పినప్పుడు ఏమిటంటే దీనికి అర్థం, నువ్వు అర్థం చెప్పి నేను అర్థం చెప్పు. నాది సమస్య అండి, సమస్యకు అర్థం ఉండాలి, లేదు అర్థం ఏంటి సమస్య. నేను మేము ఇష్టం నీకు అర్థం లేదు కానీ నాకు ముందయ్యా కాటన్నాయ కై అంటే కాటన్నాయుడు కదా, నువ్వు కాటన్నాయుడు పెట్టావు. నేను చెంచన్నాయుడిని, తాతన్నాయుడిని, పాపన్నాయుడిని కూడా పెట్టాను. నాయుడు బ్రదర్స్ నలుగురున్నారు. వాళ్ళందరూ తండ్రి ఇచ్చిన, వాళ్ళు నలుగురు తండ్రి ఇచ్చిన ఆస్తులు పంచుకున్నారు. అందులో తేడాలు వచ్చాయి. ముందు తిట్టుకున్నారు. తెలుగులో పదాలన్నీ అయిపోయినాయి. అప్పుడు కాటన్నాయ కై అని వాడంటే చెంచన్నాయ చుయ్ అని వీడు అన్నాడు. వాడు తాతన్నాయ కై అన్నాడు, వీడు బాపన్నాయ పొయ్యి అన్నాడు. అదే విషయం అన్నాడు. అందుకే ఈ చంద్రుడు అలా వదిలేస్తాం. ఇది చిత్ర పంచాంగమే కాబట్టి చంద్రుడు ఇద్దరున్న చంద్రకాంతి లేదు. 16వ సమస్య శ్రీమతి వి అరుణ కుమారి గారు. వాడు ఆంజనేయుడే గాని ఆంజేయుడు అన్నారు. ఆంజేయుడు. సభా సరస్వతికి నమస్సుమాంజలండి. నా సమస్య రంగమయ్యనుగో ఎంత రంగమకట. రంగమయ్యనుకో యంత్ర రంగమ అంతరంగమకట. అంతరంగమా యంతరంగమకట. యా యంత్రం. యా అంతమే అంతరంగం. అది ఎడాగం వచ్చింది అంతే కదా సార్. రంగమయ్యనుకో అంతరంగమా అంతే అంతరంగం. నా మనవండి నోటు వేటుతో సమన్వయం చేయమని. నోటు వేటు ఒక మాట, సమస్య విషయంలో మీరు సమస్య ఇవ్వడమే కానీ పరిష్కారం ఎలా వస్తుందనేది అవకాశం లేదు. దత్తపడికైతే మీరు అంశానికి వచ్చు కానీ విధానంలో సమస్యకి సమస్య సమస్యలో ఆ శబ్దంలో ఉండే చమత్కారాలను బట్టి రకరకాల అవకాశాలు ఉంటాయి. మీరు అన్న పెద్ద నోటు దాంట్లో కూడా చేయొచ్చు. ఇంకా చమత్కారమైన ఊహతో చేద్దామని నాకు అనిపించింది అనుకోండి, దానికి అది ఇబ్బంది. అందుకని అసలు సమస్యలో విధానం సమస్య ఇవ్వడం వరకే. అది ఏ సన్నివేశం దృష్టిలో పెట్టుకుని ఏ భావాన్ని దృష్టిలో ఉంచుకుని పూరించాలి అన్నది సమస్య నిర్ణయిస్తుంది. అవధాని గారు నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఇంకా సరదాయన ఊహ చేసి పూర్తి చేస్తున్నా చూడండి. రంగమయ్యను బో అంతరంగమకట.
అంతరంగాలు ధారవాహకము సాగా. అంతరంగాలు ఈటీవీ సీరియల్ సాగుతుంది, దానికి వస్తుంది సమస్య. రంగమయ్యనుకో అంతరంగమకట, అంతరంగాలు దాన్ని పెట్టండి, ధారావాహకము సాగా. అంతరంగాలోనే ధారావాహిక సాగే రోజుల్లో ఈ సమస్య ఎలా ఉంటుందో చూద్దాం అయిపోతాం. అది చమత్కారమైన ఊహ. అందుకని దానికి అవకాశం ఉండాలంటే సమస్య గౌరవ విషయం ఇవ్వకూడదు, దత్తపదికి ఇవ్వచ్చు, వర్ణనకి ఇవ్వచ్చు. దాని నిబంధన రంగమయ్యనుకో అంతరంగమకట, అంతరంగాలు దాన్ని కొటేషన్ లో పెట్టండి, దాని పేరు అలాగే అంతరంగాలు ధారవాహకము జటగీతే కదా బాబు. రంగమయ్యనుకో అంతరంగమకట జటగీతే. నేను చెప్పేది అంతరంగాలు ధారవాహకము సాగా. 17వ సమస్య నారాయణం శ్రీనివాసరావు గారు. 17వ సమస్య నారాయణం శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. సభకు నమస్కారం. పురుషుడు పూరుషుంగలియ పుత్రుడు పుట్టినదేమి చోద్యము, పురుషుడు పూరుషుంగలియ పుత్రుడు పుట్టినదేమి చోద్యము. పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టినదేమి చోద్యము. అవధాని గారు, మేము పాములు కలిస్తే పుత్రుడు అన్నారు, ఇప్పుడేమో పురుషులు కలిస్తే పుత్రుడు అన్నారు. అసలు ఏమిటి గొడవ? నేను చెప్పాను కదా, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుందంటే కలవలసిన వాళ్ళతో కలిస్తే ఆనందంగా ఉండదు, వేరే వాళ్ళతో కలిస్తేనే ఆనందంగా ఉంటుంది. అందుకని ఇలాంటివన్నీ పెడుతున్నారు, మనం తట్టుకోవాలి. అప్పుడు దేవుడి మంత్రశాంతాన్ని ఒప్పుకున్నాక బిడ్డ వచ్చినా పట్టాలి, గొడ్డ వచ్చినా పట్టాలని అవధానం ఒప్పుకున్నాక అక్రమాలు తట్టుకోవాలి, సక్రమాలు తట్టుకోవాలి. పురుషుంగలియ పుత్రుడు పుట్టెను, అదేమి చోద్యం, అదేమి చోద్యం. పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టెనదేమి చోద్యము. సురలును రాక్షసాడియు, సురలును రాక్షసాడియు, బ్రహ్మాండం. సురలును రాక్షసాడియును, సురలును రాక్షసాడియును. జగన్మోహనమైన భావాలు కలుగుతున్నాయి. స్వామి శరణమయ్యప్ప. సురలును రాక్షసాడియును. గరికపాటి సుకవి అదేమి చిత్రమో గాని మీ శతావధానం క్రమక్రమంగా మెటర్నిటీ వాదగుచున్నదేమయ్యా, మెటర్నిటీ వాదగుచున్నదేమయ్యా. మీరు పోవడానికి తొందరపడదు, కొంచెం సేపు ఆగినచో అందరము పోగలరు. బాబా నీ గురువు కూడము క్రమక్రమముగా రణకూడ మగుచున్నది, కించిత్ కాలం ఓపిక పట్టము అందరము పోవచ్చు. త్రిదివ సేనాని సమధామ అశ్వత్థామ అని. పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టినదేమి చోద్యము. అవధాని గారు, ఈ సురలు రాక్షసులు అన్నారు కదా, మీరు ఇప్పుడు దేవతలు గొప్పవాళ్ళు అంటారా, రాక్షసులు గొప్పవాళ్ళు అంటారా? దేవతలు గొప్పవాళ్ళు అంటారా, రాక్షసులు గొప్పవాళ్ళు అంటారా? ఒక రకంగా శబ్దం ప్రకారం చూస్తే రాక్షసులే గొప్పవాళ్ళు. ఎందుకంటే వాల్మీకి రామాయణం ఉత్తరాఖండలో చాలా స్పష్టంగా ఉంది. రాక్షసులు యక్షులు ఇద్దరు తపస్సు చేశారు బ్రహ్మదేవుడి గురించి. మీకేం కావాలి అన్నట్టు. వీళ్ళేమో రక్షామక అన్నట్ట. అయితే మీరందరినీ రక్షించండి అన్నట్ట. యక్షులేమో యక్షామక అన్నట్ట. మీరు యక్షించండి అంటే పూజ చేయండి అని అర్థం. యక్షులు పూజ చేస్తారు, రాక్షసులు రక్షిస్తారు. ఇంకా శబ్దం ప్రకారం రాక్షసులే గొప్పవాడు. దేవతలు అంటే మనకు ఉన్న వ్యుత్పత్తి ఏమిటంటే దిగిస్థితిలాగ దేవత, ఆకాశంలో ఉండేవాళ్ళు దేవతలు. వాళ్ళకే నిలకలేదు, మన ఏం కాపాడుతారో తెలియదు. అందుకని కాపాడే విషయానికి వస్తే నిజానికి దేవతల కంటే రాక్షసులే గొప్పవాడు. ఎందుకంటే రాక్షసులు మంచి చెడ్డ చూడకుండా ఆశ్రయించిన వాళ్ళలా కాపాడుతూ ఉంటారు. అందుకని అందరికంటే గొప్ప రాక్షసుని బ్రహ్మరాక్షసుని నన్ను ఆశ్రయించడం మంచిది. పురుషుడు పురుషుంగలియ పుత్రుడు పుట్టెనదేమి చోద్యము. సురుడును రాక్షసాడియును క్షుబ్ధ మగోదధి త్రచ్చినంతలో, క్షుబ్ధ మగోదధి త్రచ్చినంతలో. సురుడును రాక్షసాడియును క్షుబ్ధ మహోదధి త్రచ్చినంతలో. అక్కడ చేయండి. 18వ సమస్య రాముడు గారు, డాక్టర్ రాముడు వెంకటేశ్వర పుచ్చుకుల్లో కొంచెం పెట్టేశారు మీరు.
ముదిమిని లెక్క చేయకుండా ఎంతో ప్రేమతో వచ్చారు వెంకటేశ్వర శర్మ గారు. గుంటూరు నుంచి వచ్చారు. వారి ప్రేమ అసాధారణం. వారు సెంచురస్మ కళ్యాణం రాశారు. దానికి రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండమైన పురస్కారం వచ్చిందండి. అద్భుతమైనటువంటి కావ్యం నిజంగా. అటువంటి వాళ్ళందరూ ఉద్యోగుల్లో ఉన్నారు. నా అదృష్టం నిజంగా ఇవాళ వీళ్ళతోటి నేను ఎదుర్కొని పోరాడారని గర్వంగా చెప్పుకోవచ్చు. సభాయ నమః. ధన్యవాదాలు. అల్లా క్రీస్తులు అల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే. రామచంద్ర సుతులే. అల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే. ఆశ్చర్యమేమిందులో 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 అల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే. ఆశ్చర్యమేమిందులో. ఆశ్చర్యమేమి ఇందులో. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అంతే కదా. బాగుంది. అల్లా క్రీస్తులు రామచంద్ర సుతులే. ఆశ్చర్యమేమిందులో. అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే. ఆశ్చర్యమేమిందులో. అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే. ఆశ్చర్యమేమిందులో. అవధాని గారు. కల్లల్గావు కల్లల్గావి వివాస్తవం. కల్లల్గావి వివాస్తవములు. కల్లల్గావి వివాస్తవములు. కల్లల్గావి వాస్తవములు. జగత్కళ్యాణి జగత్కళ్యాణి. కల్లల్గావి వివాస్తవములు. జగత్కళ్యాణి ఈ దేశమే. ఈ దేశం జగత్ కళ్యాణి అనడంలో ఉండే విశేషం అల్లా క్రీస్తును రామచంద్ర సుతులే. ఆశ్చర్యమే ఇందులో అనడానికి పూర్ణ ఎలా అవుతుందో రెండో పదంలో చూస్తాను. కల్లల్గావి వివాస్తవములు. జగత్ కళ్యాణి ఈ దేశమే. రాముడు గారు అడిగారు అంటే అందులో ఆలోచనకి బదులు పెట్టే లక్షణం దాగి ఉంది. బాగుందండి. 19వ సమస్య పృచ్ఛకులు శ్రీ మల్లాది నరసింహమూర్తి గారు. మనమూర్తి అంటూ ఉంటాం. చక్కని పద్యకవులు. అడగండి. 19వ సమస్య. 19వ సమస్య. 19వ సమస్య. రాముడు గారు. సభాయ నమః. హరి కోటాయను ప్రమోదహారి లహరికిన్. హరి కోటాయే కోటాయను ప్రమోద హారి లహరికిన్. హరి కోటాయను హరి కోటాయను ప్రమోద హారి లహరికిన్. హరి కోటాయను హరి కోటాయను ప్రమోద హారి లహరికిన్. హరి కోటాయను ప్రమోదగారి లహరికిన్. ప్రమోదహారి లహరికిన్. హరి కోటాయను ప్రమోదహారి లహరికిన్. వృత్తం నడిపించడం లేదు, ప్రత్యేకత చేశారు. హరి కోటాయను ప్రమోదహారి లహరికిన్. అవధాని గారు. రాముడు గారు పక్కన కూర్చుంటే ఇలాంటివి వస్తాయి. అంటుంది కదా కొంచెం. అది రామడుగు, ఇది వేరే మడుగు. హరి కోటాయను ప్రమోదహారి లహరికిన్. అవధాని గారు. శరం. హరి కోటాయను ప్రమోదగారి లహరికిన్. శరజాల ఉపగ్రహములు.
శరజాల ఉపగ్రహములు. ఉపగ్రహ ప్రయోగం దానికి హరికోటకి సంబంధం ఏమిటో చూద్దాం. హరికోటాయను ప్రమోదకారి దగరికి శరజాలములు ఉపగ్రహములు. శరజాల ఉపగ్రహములు అని చెప్పండి సార్. శరజాల ఉపగ్రహములు. కవి గారి ఊహ రివ్వున ఎగిరింది. శరజాలం సమూహం కాబట్టి ఒక వచనం సరిపోతుంది. శరజాలము ఉపగ్రహములు అది మొదటి పాదం అండి. హరికోటాయను ప్రమోదగాని నగరికి. మీది 19వ సమస్య నరసింహమూర్తి గారి 19వ సమస్య. అవధాని గారు 20వ సమస్య. కోట అంటే నాకు గుర్తొచ్చింది. మిమ్మల్ని కోటేశ్వరులు చేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని కోటేశ్వరులుగా. కోటేశ్వరుడు కంటే కోటీశ్వరుడు చేయండి, అది ఉపయోగిస్తుంది. నేను కోటీశ్వరుడు. కోటేశ్వరుడు చేస్తే వేసవకాలం తొడుక్కోవడం కూడా కష్టం. కోట ఈశ్వరుడు, కోటు ఈశ్వరుడైనా కానీ కోటకి ఈశ్వరుడైనా ఉపయోగం లేదు. మనం సుఖంగా ఉంటాం, పండితులను పాలించడం. అందుకని కోటీశ్వరుడు చేయండి. అందులో ఏమైనా శరిసగా స్వాహ చూసుకుంటాం. అసలు ఆ పేరు కూడా నిజానికి కోటీశ్వరుడే. 20వ సమస్య. దత్తాత్రేయ శర్మ గారు చేయకపోయినా అయిపోలేదు, కాస్త తొందరగా వదిలేస్తే చాలు, ప్రాణం అలా ఉంది. శ్రీమాతృగురుభ్యో నమః. అవధాన సభాసత్సత్యే నమః. నా సమస్య. కౌముది లేని రాతిరిని కాంచుము పొన్నమి వేళ వింతగన్. కౌముది లేని రాతిరిని కాంచుము పొన్నమి వేళ వింతగన్. కౌముది లేని రాతిరిని కాంచును పున్నమి వేళ వింతగన్. కౌముది లేని రాతిరిని కాంచును పున్నమి వేళ వింతగన్. ఆమెయ పీఠమెక్కునని బ్రహ్మాండంగా అత్యాధునికమైన సమస్యను తీసుకెళ్తున్నాం. కాకపోతే పక్క రాష్ట్రంలో పెడతాం. కౌముది వేళ కౌముది లేని రాత్రి కాంచెను. కౌముది లేని రాత్రి అంతే కదా. కౌముది లేని రాత్రి కాంచెను. రాత్రిని కాంచెను. కౌముది లేని రాత్రి, కౌముది వేళ కదా. కౌముది లేని రాత్రిని కాంచును పున్నమి వేళ. వేళ పున్నమి కానీ వెన్నెల్లే. కౌముది లేని రాత్రిని కాంచును పున్నమి వేళ వింతగా ఆమెయ పీఠమెక్కునని. హారతులిచ్చిరి బేరి సాట్టులో తరచుడున్నాను. ఆమెయ పీఠమెక్కునని హారతులిచ్చిరి బేరి సాట్టులో. బేరి సాటు తప్పనిసరి వాడాను, లేకపోతే కథార్థంగా. దానికి ఈ కౌముది లేని రాత్రిని కాంచును పున్నమి వేళ అంతే కదా. పున్నమి వేళ వింతగానికి సంబంధం ఎవడో చూద్దాం. ఆమెయ పీఠమెక్కునని హారతులిచ్చిరి బేరి సాట్టులో. కౌముది లేని రాత్రిని కాంచును పున్నమి వేళ వింతగన్. 21వ సమస్య. ఎన్ని రకాలు తెలియకపోతే అవధానం అవుతుంది. ఎందుకంటే శృంగేరి పెట్టడానికి ధర్మాధికారి కావడమే తేలిక. పంచే ఉత్తరం చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు గారు 21వ సమస్య. 21. అవధాన భారతికి ఆర్ష భారతికి అభివందనాలు. సమస్య. కామమే మోక్ష సాధనము కాంచగా ఈ కలికాలమందును. కామమే మోక్ష సాధనము కాంచగా ఈ కలికాలమందును. 19 మళ్ళా ఇది మళ్ళీ కామమే మోక్ష సాధనము కాంచగా ఈ కలికాలమందును. మధుర కవి మహాకవి కరుణశ్రీ గారి అల్లుడు. 21. మహాకవి కరుణశ్రీ గారి అల్లుడు చింతపల్లి నాగేశ్వరరావు గారు. కరుణశ్రీ గారు
కామమే మోక్ష సాధనము కాంచగ ఈ కలికాలమందునన్. కామమే మోక్ష సాధనము కాంచగ ఈ కలికాలమందునన్. కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునన్. కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునన్. కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునన్. రాముని నామమొక్కటియ రక్షణ శేషుడు నీ జగత్రయంబు. రాముని నామమొక్కటియ రక్షణ శేషుడు నీ జగత్రయంబు. రాముని నామమొక్కటియ రక్షణ శేషుడు నీ జగత్రయంబు. అక్కడ మొదటి పాదం అండి, జగత్రయం అని ఆఫ్ చేయండి, తర్వాత ఆ పాదంలో మిగిలిన అక్షరం వస్తుంది. కామమే మోక్ష సాధనము కాంచగని కలికాలమందునం. రాముడికి ఈ కామానికి సంబంధించిన తర్వాత చూద్దాం. రాముని నామమొక్కటియ రక్షణ శేషుడు నీ జగత్రయంబు. 22వ సమస్య శ్రీ డివి రఘురామ చక్రవర్తి గారు. 22వ సమస్య. సభాయ నమః. అవధాన వారి సహస్ర ప్రణామములు. ఒక స్త్రీకి భర్త అల్లుడయ్యాడు, సపతేమో కూతురైంది. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. సపత్ని వరలను సుతయై. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. మళ్ళీ పతి అల్లుండై సపత్ని పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. కన్నలో పెట్టారు. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై కదా. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. అది పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. అతి దారుణ బంధములివి పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. అతి దారుణ బంధములివి. 23వ సమస్య అడుగుతున్నవారు నల్లాం చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు. నమస్సభాయే. తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య, తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య, జగమంతా స్వర్గధామంబగున్. జగమంతా స్వర్గధామంబగున్. అంత 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 తీర్థం. తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య, జగమంతా స్వర్గధామంబగున్. పతి అల్లుండై సపత్ని వరలను సుతయై. తర్వాత తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య, జగమంతా స్వర్గధామంబగున్. జగమెల్లన్ అంటే ఇది తల్లిన్ తండ్రిని తిట్టుమయ్య, జగమంతా స్వర్గధామంబగున్. అల్లాడించిరి దేశ దేశముల. ఎవరి మీద కష్ట తెచ్చుకోవాలో వాళ్ళ మీద తెచ్చుకున్నాం. అల్లాడించిరి దేశ దేశముల. అల్లాడించిరి దేశ దేశముల. తామల్లా సుసైన్యం వనం. అల్లాడించిరి దేశ దేశముల
తామల్లాసు సైన్యం వనం తల్లింతండిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామం బొగుం. ఎలా సరిపోతుందో పరమ సాహసంతో రేపు పొద్దున కూర్చారు. 24వ తండ్రిని తిట్టుమయ్య జగమంతా స్వర్గధామం బొగుం అల్లాడించిరి దేశ దేశముల తామల్లా సుసైన్యం వనం. 24వ సమస్య శ్రీ కుందా విజయ రామవర ప్రసాద్ గారు. విజయరామ శర్మ హంభోదయ సభకు నమస్కారం. చక్రము తిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. చక్రం మామూలుగా కృష్ణుడు తిప్పుతాడు, కానీ చక్రము తిప్పే పార్థుడును కృష్ణుడు లేడు అనుకుంటే చక్రి సమక్షమున అద్భుతంబుగన్. చక్రము తిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబు. చక్రము తిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. అంతే కదా, చక్రము తిప్పే పార్థుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. మదన్ గారు, చక్రి అంటే గుర్తొచ్చింది. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను బోధిస్తే కృష్ణ గీత అనాలి కదా, భగవద్గీత అన్నారండి. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతను బోధించాడు, అది కృష్ణ గీత అనాలి కదా, భగవద్గీత అన్నారండి. భగవద్గీత అంటేనే శ్మశానంలో పాడుతున్నారు, బట్టి పిల్లల్లో పాడడం లేదు. అంటే దాన్ని కృష్ణ గీత అన్నాం అనుకోండి, ఒక ఇస్కాన్ సెంటర్లో పాడతారు, ఇంకెక్కడ పాడతాం. ఇటీవల ఘంటసాల మొత్తం పాడిన భగవద్గీత 100 శ్లోకాలే పాడాడు. అందుకని ఇంకొక ఆయన పాపం మంచి గాయకుడు, నేను 700 శ్లోకాలు పాడానండి గురువు గారు ఆశీర్వదించాడు. తప్పకుండా ఆయనది మొత్తం 12 రోజుల్లో ఒక్క రోజే వేస్తున్నారు, ఇది 12 రోజులు వేస్తారని చెప్పి అంతకు మించి ప్రయోజనం ఏం కనపట్లేదు. 6 వేయడం మొదలు పెట్టింది. కాబట్టి 12 రోజులకి సామర్థ్యం దొరికింది, వరుసగా వేసుకొచ్చారు. దాని చక్రము తిప్పే పార్థుడును చక్రి సమక్షమునద్భుతంబుగన్. విక్రమవీరుడు అర్జునుడు వేణుగు సాయము గోరి. విక్రమవీరుడు అర్జునుడు వేణుగు సాయము గోరి. విక్రమవీరుడు అర్జునుడు వేణుగు సాయము గోరి. అయ్యడన్ అలా తర్వాత అప్పుడు ఏం జరిగింది, పాండవుల పడకసీర ఆధారంగా నేను గుర్తేద్దాం. చక్రము దిప్పెనర్జునుడు చక్రి సమక్షమున అద్భుతంబుగన్. విక్రమ వీరుడర్జునుడు వేణువు సాయము గోరెనయ్యడన్. సాయము గోరే అని ఒక చుక్కబెట్టి అయ్యడన్. అప్పుడు ఏం జరిగింది తర్వాత చెబుతాం. అప్పుడు ఆయన పాడిన పద్యాలు చేసిన ప్రతిజ్ఞలు ఆధారంగా మాట్లాడతాం. చక్రము దిప్పెబద్ధుడును చక్రి సమక్షమున అద్భుతంబుగన్. విక్రమ వీరుడర్జునుడు వేణువు సాయము గోరే అయ్యడన్. నేటి శతావధానంలో చిట్ట చివరి సమస్య 25వ సమస్య అడుగుతున్నవారు ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమా సాంబశివరావు గారు. సభకు నమస్కారం. భరతుడు పెళ్లి ఆడే కదా, భరతుడు పెళ్లి ఆడే కదా, భామను సీతను ప్రేమ వీరగన్. భరతుడు పెళ్లి ఆడే కదా, భరతుడు పెళ్లి ఆడే కదా, భామను సీతను ప్రేమ వీరగన్. భరతుడు పెళ్లి ఆడే కదా, భామను సీతను ప్రేమ వీరగన్. భరతుడు పెళ్లి ఆడే కదా, భామను సీతను ప్రేమ వీరగన్. ఓన్లీ అండి, సమస్యలు పెళ్లితోనే ముగిసినాయి. వరుడు లభింపక జనక మహారాజు కష్టాలు. భరతుడు పెళ్లి ఆడే కదా, భామను సీతను ప్రేమ వీరగన్. వరుడు లభింపక
నిజంగానే సింహధనస్సు ఎవరు ఎక్కువ పెడతారో దిగులు పడ్డాడు ఆయన పాపం. వస్తారబ్బా ఆ పని ఎవరు చేస్తారు. వరుడు లభింపడేయనుచు వరుడు లభింపడేయనుచు వరుడు లభింపడేయనుచు వంతగనెన్ జనపుండు వరుడు లభింపడేయనుచు వంతగనెన్ జనపుండు వరుడు లభింపడేయనుచు వంతపడెన్ అందాం చింతపడెన్ అనొచ్చు కదా వంతగనెన్ కానీ వరుడు లభింపడేయనుచు వంతపడెన్ జనపుండు కాని అక్కడ కానియా అర్థమాయ రేపు తెలుసుకో. వరుడు లభింపడేయనుచు వంతపడెన్ జనకుండు కానియా. 25 సమస్యలకి మొదటి పాదాలు అందించారు. శతావధానం రెండవ భాగం ఈవేళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. దత్తపదుల స్వీకరణ, మరొక 5 ఆశువుల పూరణ, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి వర్ణనాంశాలు కూడా కొనసాగుతాయి. 5 గంటలకు దయచేసి అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం.